సో పేషెంట్స్ మన దగ్గర కంప్లీట్గా జాయింట్ ఇలా ఉన్న వాళ్ళు బెండ్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా, అంటే జాయింట్ కొంత కాస్త బెండ్ అయిపోయి ఉన్న వాళ్ళకు కూడా మనము చేసిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉపయోగపడింది అంటే ఆల్రెడీ అరిగిపోయింది, దానికి తోడు బెండ్ అయిపోయింది. సో వాళ్ళకు కూడా బాడీలో ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థను అదుపు చేసి ఆ ఉన్న కాస్త గ్యాప్లో గుజ్జు తయారు చేసి అక్కడ ఉన్న కండరాలు కానీ అక్కడ ఉన్న టిష్యూస్ కానీ స్ట్రెంథెన్ చేయడం వల్ల వాళ్ళకి జాయింట్ బెండ్ అయిపోయినా సార్ 2 గంటలు నిలబడ్డా నాకు ఇప్పుడు పెయిన్ అవ్వట్లేదు, లేదా ఒక్క నిమిషం కూడా నేను నిల్చోలేని పరిస్థితులు ఉండేది. 2 గంటలు 3 గంటలు ఇప్పుడు నా పనులు చేసుకున్నా నాకు ఇలాంటివి, వాళ్ళు ఉరకలేరు, పరిగెత్తలేరు, అథ్లెటిక్గా ఉండలేరు, బట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఆ ఉన్న ఏజ్లో వాళ్ళకి ఏ ఆపరేషన్ లేకుండా జాయింట్స్ హెల్దీగా నొప్పి బాధ లేకుండా ఉండగలిగితే చాలు కదా. సో 87 ఏజ్లో కూడా మనం మోకాలు చిప్పలు ఉన్న కాస్త గ్యాప్లో కొత్త డ్యామేజ్ ఆపేసి గుజ్జు రీజనరేట్ చేయడం వల్ల హెల్దీగా ఉన్న జాయింట్స్తోనే హెల్దీగా ఉండొచ్చు. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అనవసరమైన శస్త్రచికిత్సలు ఆపాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. ఏ చిన్న సర్జరీ చేసుకున్నా యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల 7-8 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అనవసరమైన ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ వల్ల 50 నుంచి 60 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. సో అనవసరమైన వైద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎమర్జెన్సీలు విషయంతోనైనా ప్రాణాన్ని కాపాడుకోవడానికి మీరు దయచేసి మోడర్న్ మెడిసిన్ అప్రోచ్ అవ్వాలి. బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రం అనవసరంగా ఏ మందులు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డెవలప్ చేస్తున్న మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరిస్తే ఈ జాయింట్ పెయిన్స్ అనేది పెయిన్ కిల్లర్ అనేది అవసరం లేకుండా, ఎందుకంటే అక్యుపంక్చర్ అక్యుప్రెషర్ ద్వారా పెయిన్ కిల్లర్ కంటే కూడా అద్భుతంగా మీరు పెయిన్ని కంట్రోల్ చేసే విధానం దీంట్లో ఉంది. సో ఇలాంటి మనకి మెడిసిన్స్ అవసరం ఉండవు, అనవసరమైన ట్రీట్మెంట్స్ ఎక్కడ ఉండవు, శస్త్రచికిత్సలు కూడా ఉండవు. అండ్ ట్రీట్మెంట్ పరంగా కూడా 90% పేషెంట్స్కి అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరకు వచ్చే 70 to 90% పేషెంట్స్కి సెల్ఫ్ ట్రీట్మెంట్సే చెప్తాము. ఇంట్లో ఉండే మనం ఏమి ఆహారం తినాలి, ఏమి మెడిసిన్స్ వాడాలి, అన్నీ ఇంట్లో ఉండి చేసుకునే ట్రీట్మెంట్సే చెప్తాము. సో పేషెంట్ ఎవ్రీ మంత్ మా దగ్గరికి వచ్చి 20 to 25% ఇంప్రూవ్మెంట్స్ మాకు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. 4 to 6 monthsలో దాదాపు అందరు కూడా నాకు పెయిన్స్ అన్నీ తగ్గిపోయాయి సార్. అండ్ మళ్ళీ వచ్చిన డ్యామేజ్ అయిపోయిన పేషెంట్కి కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ బాడీ టైప్ ప్రకారం ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు, మళ్ళీ ఫ్యూచర్లో డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఏం చర్యలు పాటించాలనేది కూడా చెప్తాం. ఎందుకంటే మా పని సర్వీసింగ్, మెయింటెనెన్స్ ఎవరి పని ఎవరికి వాళ్ళు. పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే మా సర్వీసింగ్ చక్కగా ఉండాలి, మీ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉండాలి. అప్పుడే మీకు ఒక పర్మనెంట్ సస్టైనబుల్ సొల్యూషన్ దీని వైపు వస్తుంది. సో పేషెంట్కి పర్మనెంట్ రిజల్ట్ కావాలి అంటే మేము చెప్పిన మెయింటెనెన్స్ కూడా పాటించాలి. సో అలా పాటిస్తున్న పేషెంట్సే మోర్ దెన్ 15 years అయినా కూడా 16 years అయినా కూడా వాళ్ళకు ఉన్న అనారోగ్యం రాలేదు, వేరే ఇతర అనారోగ్యాలు కూడా రాకుండడానికి కూడా అది ఎన్నో రకాలుగా హెల్ప్ అవుతుందని వాళ్ళు మాతో రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో పేషెంట్స్ 2-3 years బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్ కూడా మీకు కొన్ని టెస్టిమోనియల్స్ అని పెడతాను. 2-3 years బెడ్ రిడన్ అయిపోయిన జాయింట్స్ అన్నీ పాడైపోయాయి సార్ కీళ్ళవాతంతో, నాకు వచ్చిన ఆర్థరైటిస్తోని అన్న వాళ్ళు కూడా మళ్ళీ శస్త్రచికిత్సలు ఆప్ చేయని వాళ్ళు కూడా మనం పూర్తిగా మళ్ళీ వాళ్ళని ఒక 6 months to 8 months 1 year లోపే క్రానిక్ కేసెస్ని కూడా మనం మళ్ళీ రీజనరేట్ చేయగలిగాం, వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా చేస్తూ ఉన్నాం. సో ఇదంతా క్రెడిట్ మాది కాదండి. WHO మళ్ళీ మన ప్రాచీన ట్రెడిషనల్ మెడిసిన్ మీద చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ కండక్ట్ చేసి దీన్ని మోడర్నైజ్ చేసి మనకి మళ్ళీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడున్న ఆధునిక సమాజంలో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేయడమే. సో వాళ్ళు దీన్ని శాస్త్రీయంగా మళ్ళీ ఇప్పుడున్న ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ కేర్లో కూడా డెవలప్ చేయాలనే సంకల్పంతోనే ఉన్నారు. సో డాక్టర్స్ కూడా మెల్లిమెల్లిగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈవెన్ ఎమర్జెన్సీ కేర్లో కూడా దీన్ని డెవలప్ చేసి అభివృద్ధి చెందుతూ ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తెలియజేయండి. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ అందరు కూడా ఈ నాలెడ్జ్ అనేది ఫస్ట్ రావాలి. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 181 countries దీన్ని ఆల్రెడీ పాటిస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ మోడర్న్ మెడిసిన్ హైయెస్ట్ రీసెర్చ్ కానీ హైయెస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా ఈ వైద్యానికి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మన వైపు చూస్తే దీని గురించి అవగాహనే లేకుండా ఉండడం అనేది దౌర్భాగ్యంగా మనం చెప్పొచ్చు. గవర్నమెంట్స్ అన్నీ కూడా దీన్ని డెవలప్ చేయడానికి MOU కూడా చేసుకున్న మనం గ్రాస్ రూట్ లెవెల్లో దీని డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో మనలో
చైతన్యం అనేది తీసుకురావాలి. మనలో అవగాహన అనేది మనం పెంచుకొని, ఈ వైద్యం గురించి మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. అనవసరమైన మందులకు కానీ, అనవసరమైన శస్త్రచికిత్సలు దూరంగా ఉండేలాగా మనకు అవగాహనే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది. సో, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ ఈ వైద్యం గూడా అందుబాటులో ఉంది. అండ్ ఒక రకంగా వాళ్ళ జీవితాల్లో మళ్ళీ ఒక నూతన హోప్ అనేది మీరు తీసుకురావడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో, దయచేసి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా.